షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. జీ తెలుగు తీసుకున్న డెసిషన్‌కి ఎవరన్నా సరే తలలు వంచాల్సిందే అంటే యెస్ అనే సంకేతాలు అయితే ఎక్కువగా వినపడుతున్నాయి. నేను మీకు ఎప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. సంక్రాంతికి కొత్త ప్రోమో వస్తుందనేసి. నా ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్క విషయము నేను ఏదైతే చెప్పానో అది జరుగుతా ఉందనేసి తెలుసు. అలాగే మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేశారంటే ఈ వీడియో చాలా మందికైతే స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే 2026లో జీ తెలుగు నంబర్ 1 పొజిషన్ రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఇప్పటి నుంచే మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ కొత్త ఛానల్‌లో వేరే ఛానల్‌లో వారసురాలు అనే సీరియల్ జనవరి 19వ తారీఖు రిలీజ్ అయితే ఒక వారం తిరగకుండానే మన జీ తెలుగులో అయితే కొత్త సీరియల్ 3:30 PM అంటే ఆఫ్టర్నూన్ సీరియల్స్కి అన్నిటికీ బూస్టప్ రావాలనేసి 3:30 PM అయితే కొంగుముడి అనే కొత్త సీరియల్ని అయితే లాంచ్ చేసింది. అలాగే ప్రోమోతో పాటు రిలీజ్ డేటు అలాగే రిలీజ్ టైమింగ్ కూడా ఇవ్వడం అనేది మామూలు డెసిషన్ కాదు, నెక్స్ట్ లెవెల్ డెసిషన్ అనేది మనమైతే మాట్లాడుకోవచ్చు. కొంగుముడి అంటే ఒకే మాటలో చెప్పాలంటే ఇప్పుడు భార్య భర్తల మధ్య అంటే ఊర్లో అంటూ ఉంటారు కదా, పెళ్ళైన తర్వాత భర్తని కొంగుకు ముడేసుకునిందబ్బా అనేసి అంటూ ఉంటారు కదా. అదేవిధంగా ఒక గాలి తిరిగి అతన్ని ఆ భార్య కొంగుకు ముడేసుకొని అతని దగ్గర ఎలాంటి కార్యాలు చేపించింది, ఎలాంటి మంచి బుద్ధులు తీసుకొచ్చింది, అంటే గాలి తిరిగేవాడిని ఒక మంచి మనిషిలాగా ఎలా మార్చింది అనే దాని గురించే మనకి ఇక్కడ సీరియల్ స్టోరీ అయితే ఉండబోతుంది. ఈ సీరియల్ వచ్చి తమిళ్లో అయితే వైరస్ అంటే వారసుడు అనేసి అయితే పెట్టారు. కానీ మన తెలుగులో వారసుడు అనేసి చూసి మనకైతే విసుగొచ్చేసింది కాబట్టి ఆ పేరు పెట్టకుండా కొంగుముడి అనే టైటిల్ అయితే పెట్టారు. ఎగ్జాక్ట్గా అక్కడ డైరెక్ట్ అంటే వేరే యాక్టర్స్ ఎవరు లేకుండా ఎలాగోలా మనకు అవుట్ సైడ్ నుంచే యాక్టర్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు ఆ యాక్టర్స్ కొత్త వాళ్ళు వచ్చినా ఒకటే, మనకు పాత వాళ్ళు వచ్చినా ఒకటే కాబట్టి అక్కడ జూన్ 30వ తారీఖు 2025లో టెలికాస్ట్ అయిన వైరస్ అనే సీరియల్ మనకి ఇక్కడైతే మనకు తెలుగులో అయితే కొంగుముడి అనే సీరియల్తో అయితే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. మనకు జనవరి 26వ తారీఖు నుంచి మధ్యాహ్నం 3:30 టెలికాస్ట్ చేయడం కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. ఎందుకంటే 1:30 PMలో అక్కడ తమిళ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతాను కాబట్టి ఇక్కడ కూడా 1:30 వేసింటే మనకు 1 PMకి 2 PMకి 2:30 PMకి మంచి బూస్టప్ వచ్చిండేది. కానీ ప్రేమ యుద్ధం అనే సీరియల్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు అనేసి నేను ప్రతి ఒక్క టీఆర్పీ రేటింగ్లోనే చెప్తానే ఉన్నాను. అలాగే సీరియల్ జీ తెలుగు సీరియల్స్ ఎండింగ్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది అదే. ఆ సీరియల్ అయితే 2026లో స్టార్టింగ్లోనే అయితే మనల్ని విడిచి అయితే వెళ్ళిపోయింది. మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసాం. కానీ ఆశించిన దానికన్నా మంచి టీఆర్పీ రావాలంటే గరానా మొగుడు సీరియల్కి మంచి బూస్టప్ రావాలంటే ఖచ్చితంగా కొంగుముడి అనే సీరియల్ కొత్త సీరియల్ని దింపాలనేసి మన జీ మేనేజ్మెంట్ అయితే మంచి డెసిషన్ అయితే తీసుకునింది. అలాగే ప్రోమో అనాలిసిస్కి పోతే ప్రోమో ఎలా ఉంది అనేసి అంటే ప్రోమో ఏమీ లేదబ్బా. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, అదేవిధంగా వాళ్ళ అమ్మ ఎంతో కష్టపడి వాళ్ళ కొడుకుని పెద్ద చేస్తే ఆ కొడుకు యాక్సిడెంట్లు అంటే వాళ్ళ అమ్మకి దూరం అవుతాడు. ఎలా దూరం అవుతాడని మనకు తెలీదు. అక్కడైతే కేజీఎఫ్లో అయితే కొడుకు, ఇక్కడ మనవడు అనుకోండి. ఇక్కడ మనవడు గాలి తిరుగుడు అంటే పని పాట లేకుండా గాలి తిరుగుడు, డబ్బు వాల్యూ లేదు, టైం వాల్యూ లేదు, ఏమీ లేకుండా గాలి తిరుగుడు తిరుగుతా ఉంటే అతనికి ఒక విలువలు తెలిసిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి అతన్ని దారిలో పెడుతుంది కదా అనేసి స్టోరీ అయితే డెవలప్మెంట్ అయితే చేశారు. మనకు సీనియర్ యాక్టర్ అయిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సీరియల్కి అయితే మంచి బూస్టప్ అయితే ఇస్తారని మనకు తెలుసు. అక్కడ జీ తెలుగులో ఇప్పటికి 150 ఎపిసోడ్ల దగ్గర పోతుంది. 150 ఎపిసోడ్లు అంటే మన తెలుగులో కూడా అట్టే ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి మంచి స్టోరీ మంచి డెవలప్మెంట్ అయితే ఉండాలి. అలాగే 3:30 PMలో వేసి మంచి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ తమిళ సీరియల్ అయినా కానీ ఇక్కడ మనకేం ప్రాబ్లం లేదు, కంటిన్యూ చేసేయచ్చు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ సీరియల్ ఎండ్ అవుతుంది అనేసి మనం ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాం. అది అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయి అంతేలేండి. ఇంకా సీరియల్ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలనేసి నేనైతే గట్టిగా కోరుకుంటాను. ఎందుకంటే 3:30 PMలో బ్లాక్ బస్టర్ అయితే గరాన మొగుడికి అలాగే దీర్ఘ సుమంగళి భవ, అది అయిపోయిన తర్వాత కల్వారి కోళ్ళ కనకమహాలక్ష్మి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ సీరియల్కి మంచి బూస్టప్ అయితే ఉంది. ఆ బూస్టప్ని అలాగే కంటిన్యూ చేసేదానికి మంచి స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే ఆలోచిస్తాను. జనవరి 26 డోంట్ మిస్ టు వాచ్ ఓన్లీ ఆన్ టీవీ కొంగుముడి సీరియల్. కొంగుముడి అంటే మనకు తెలుసు కదా, సింపుల్గా భర్త కొంగుని ముడేసుకొని భర్తను ఆడిస్తూ ఉంది అనేసి మన పెద్దవాళ్ళంతా అంటూ ఉంటారు కదా. అదేవిధంగా ఇక్కడ భర్తని దారిలో పెట్టాలంటే కొంగుకు ముడేసుకోవాలి, అంతే స్టోరీ లైన్. సింపుల్గా మీకు అయితే చెప్పేస్తాను, అర్థమైంది అనుకుంటాను. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మన అప్డేట్స్ అయితే మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అలాగే టీఆర్పీ రేటింగ్స్ రేపే రాబోతున్నాయి. టీఆర్పీ రేటింగ్స్ కూడా రేపు మనం బ్లాస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.